ఇవాళ వాన పడితే హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలలో నీళ్లు, ముఖ్యమంత్రి ఉండే ఇంటి ముందర నీళ్లు, అసెంబ్లీ ముందర నీళ్లు, గవర్నర్ ఉండే రాజ్భవన్ ముందర నీళ్లు. ఇవాళ పుణ్యమండి ఇది. హైదరాబాద్ లో మా స్పెషల్ కార్లు ఉన్నాయి, వాన పడంగానే మా కార్లన్నీ బోట్లు అయిపోతాయని చెప్పిన, పడవలు అయిపోతాయని నేను చెప్పిన. ఒక్కటే ఒక మాట మీకు నేను చెప్తా ఉన్నా, దయచేసి హైదరాబాద్ లో వానకాలంలో పేదల ఇళ్లకు బస్తీలకు నీళ్లు రావద్దంటే ఖర్చు పెట్టవలసిన సొమ్ము 11,000 కోట్ల రూపాయలు. 25 నుంచి 30,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప ఈ నగరం బాగుపడే పరిస్థితి లేదు. దీన్ని చేయాలంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కాబట్టి హైదరాబాద్ లో ఉండే ప్రజలందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, కేసీఆర్ గాని టిఆర్ఎస్ పార్టీ గాని 100కు 100% పట్టిన పట్టు విడవకుండా పనిచేసే పార్టీ. జంట నగరాల ప్రజలకు నేను చేసే మనవి ఒకటే, ఇలా మొత్తం 50 మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులు మీ దగ్గరకు వచ్చి మీ గల్లి గల్లి తిరిగిండ్రు, మీ సమస్యలు చూసిండ్రు, తెలుసుకున్నారు, మొత్తం క్రోడీకరణ చేసిండ్రు. అందరం కూడా మీ ముందు చెప్తా ఉన్నాం, నేను కంటున్నది ఒకటే కళ, ఆ కళ చేసి తీరుతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మేము గానీ హైదరాబాదు ఒక విశ్వ నగరం కావాలి, అద్భుతమైన పట్టణం కావాలి, అమెరికాలో డల్లాస్ కంటే కూడా గొప్ప నగరం కావాలి. కేసీఆర్ ఏం చెప్పినా మొండోడు మీకు తెలుసు, ప్రాణం పోయినా సరే ఈ హైదరాబాద్ జంట నగరాలను బ్రహ్మాండంగా చేస్తానని మనవి చేస్తా ఉన్నా. చెప్పేటోడు చెవిటోడు అయినా కానీ వినడానికి ఇజ్జత్ ఉండాలి కదా, చెప్పేటోడు ఎట్లనే చెప్తాడు, వినడానికి ఇజ్జత్ ఉండద్దు మనకు. కాబట్టి నిజమేందో మంచేందో దాన్ని దయచేసి విచక్షణ చేయాలి.